భూమి కూడా హక్కు. ఈ రెండింటినీ కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి రాగానే భూమి విషయానికి వచ్చినప్పుడు ధరణిలో ఉన్న లోపాలను సరిదిద్ది ఒక కొత్త చట్టం తీసుకొచ్చి భూమి కలిగి ఉండి కబ్జాలో ఉండి తరతరాలుగా వ్యవసాయం చేసుకున్న వాళ్ళ భూములను నిషేధిత జాబితాలో పెట్టినవి లక్షల ఎకరాలలో ఉండే వాటిని కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళకి భూమి హక్కు కల్పించడానికి ఆదేశాలతో ఇప్పటికే చాలా వరకు హక్కు వాళ్ళకి అందింది. మా కమిషన్ ఆఫీసు కూడా ఎట్లాగైతే తహసీల్దార్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి పోతారో మా దగ్గర కూడా రోజు దీని విషయంలో అనేక మంది రైతులు వస్తున్నప్పుడు మేము ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆయన సమస్య ఏమిటి, ఎక్కడ ఉంది, తహసీల్దార్ దగ్గర ఉందా, కలెక్టర్ దగ్గర ఉందా, ఇవన్నీ వివరాలు తెలుసుకొని అవసరమైతే వెంటనే ఆయా అధికారులతో మాట్లాడమే కాకుండా రాతమూలకంగా కూడా పంపిస్తున్నాం. రెండవది విత్తన హక్కు విషయంలో నేను ఇందాకనే మనవి చేసినట్టుగా ఈ కొత్త చట్టం రావడం వల్ల విత్తనం హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. కంపెనీలకే పూర్తిగా అధికారం ఉంది కాబట్టి మేము అదే కమిషన్గా, అంతేకాకుండా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కల్తీ విత్తనాలు అమ్మడం వల్ల చాలామంది రైతులు వరంగల్లో నష్టపోయి పెట్టుబడి పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఎమ్మెల్యేగా, అపోజిషన్ లీడర్గా అక్కడికి పోయి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు కూడా వరంగల్కి వచ్చారు. దాని తర్వాత ఆమె చైర్మన్గా యూపీఏ గవర్నమెంట్లో పనిచేసింది. అందుకే వారు అనేకమైన అప్పట్లో యూపీఏ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కౌలు రైతులే ఇందులో చాలా ఇబ్బంది పడుతున్నారు, పెట్టుబడికి డబ్బులు దొరకక ప్రైవేట్ అప్పులు తీసుకొని నష్టపోతుంటే, ఇది కూడా మేము ఇక్కడ తెలంగాణలో చట్టం ఒకటి ఇదివరకే ఉండేది, మనీ లెండింగ్ చట్టం అని. ఆ చట్టం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాన్ని అమలుకు నోచుకోలేదు. కమిషన్ మళ్ళీ ప్రభుత్వానికి రాస్తే అందరు కలెక్టర్లకు కూడా ఆదేశాలు పోయి ఇప్పుడు ఆయా జిల్లాలలో ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే అప్పులు ఇస్తున్నారో, అధిక వడ్డీలకు ఇస్తున్నారో, ఇల్లీగల్గా ఇస్తున్నారో, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో అట్లాంటి వాళ్ళనందరి మీద నిఘా ఉంచడానికి లైసెన్సు పద్ధతి తెమ్మని కలెక్టర్లకు ఆదేశించడం వల్ల అన్ని జిల్లాలలో కలెక్టర్లు పనిచేస్తున్నారు. అదొకటి కమిషను కౌలు రైతులకు కానీ ప్రైవేట్ అప్పులకు. ఆయకట్టు అన్నారు, కృష్ణా గోదావరి నదీ జలాల ఉపయోగంలో కృష్ణా నదీ జలాలు రాష్ట్రానికి కేటాయించిన నీళ్లు వాడుకోవడంలో ఇది నేను రాజకీయంగా కమిషన్గా నేను మాట్లాడడం ఉచితం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విజేష్ కుమార్ వారి రిపోర్ట్లో తెలంగాణకు నీళ్ల కేటాయింపులో ఏ ప్రాజెక్టులకు ఇచ్చిందో అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిన తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల, ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం వల్ల కేవలం గోదావరి నది పైన ఉన్న జలాలు ఉపయోగించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కృష్ణా జలాలు వాడుకోవడంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అని చెప్పడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. సరే, అదట్లా ఉంటే మీరు అన్నారు తెలంగాణలో మొదటి నుంచి కూడా గొలుసు చెరువులు ఉన్నాయి.
తెలంగాణ ప్రాంతంలో చెరువులు, కుంటలు ఇవి ఎప్పుడు కూడా ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అవి చెరువులు వర్షాకాలంలో నిండడం వల్ల భూగర్భ జలాలు బాగా పైకి ఉండడం వల్ల బోరు బావులు బాగా నడిచినాయి, పంటలు బాగా వండినాయి. కానీ గత ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ మైనర్ ఇరిగేషన్కి వస్తాయి ఈ చెరువులు, కుంటలు ఇవన్నిటిని కూడా మేజర్తో కలిపేసింది. ఆ విధంగా 10 సంవత్సరాలు చెరువుల నిర్లక్ష్యం వల్ల భూగర్భ జలాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, బోర్లు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము కమిషన్గా మేము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 45,000 చెరువులు ఉన్నాయి వివిధ జిల్లాలలో. ఆ చెరువులు నిర్వహణ కానీ, ఆ చెరువుల నీళ్లు ఆయకట్టు ప్రాంతానికి ఎప్పుడైనా బాగా నీళ్లుంటే వదలడం కానీ, లేదా చెరువు నిండా ఉంటే చేపలు వేసుకోవడానికి కానీ, లేకపోతే భూగర్భ జలాలు పెరగడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పి మేము కమిషన్ అందరూ నిష్ణాతులతో అనేకమైన పెద్దలతో మాట్లాడి ఇక్కడ ఒక సమగ్రమైన నివేదిక ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చినాం. ఇద్దరు కూడా ఇది బాగుంది, దీన్ని రేపు బడ్జెట్ సమావేశంలో పెట్టి దీనికి ఆమోదించి, దీనికి ఏమన్నాము, ఇది నీటి నిర్వహణ సంఘాలు ఆయా గ్రామాలలో ఏ రైతులకైతే ఈ నీళ్ళ ద్వారా లాభం ఉంటుందో ఆయకట్టుదారులతోనే నీటి నిర్వహణ సంఘాలు ఏర్పాటు చేసి ఆ నిర్వహణ కూడా వాళ్ళకే బాధ్యతలు పెట్టి 1 సంవత్సరం అంతా కూడా మైనర్ ఇరిగేషన్ గురించే కేటాయించామని చెప్పి మేము ఒక ప్రపోజల్